ఫోన్ ట్యాపింగ్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ ఎంత దయనీయ పరిస్థితుల్లో ఉందో మంత్రి వ్యాఖ్యలతో స్పష్టమైపోతోంది అంటున్నారు జగదీష్. హోంమంత్రి చేతగాని వారని స్వయంగా పొంగులేటి ఒప్పుకోవడం సంతోషం అంటున్నారు ఆయన. రాష్ట్రంలో ఉన్న మంత్రి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు అని చెప్తే అంటే అంత పనికి మాలిన ప్రభుత్వం అని మీది, అంత దద్దమ్మ ప్రభుత్వం అని, ఈ మాత్రం పోలీసింగ్ లేని ప్రభుత్వం అని ఒప్పుకుంటున్నారు మంత్రులే స్వయంగా. మీ హోంమంత్రి ఒక చేతగాని వాడని మీరు ఒప్పుకుంటున్నారు. ఎక్కడ కూడా పోలీసులకు అదుపు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేయించుకుంటుంది. ఇవాళ ఎవరైతే మంత్రి మాట్లాడిండో సరే, ఆయన మాట్లాడిన విషయంలో అది నిజం కాకపోయినప్పటికీ పోలీసింగ్ మాత్రం అంత దరిద్రంగా తయారైందనేది మాత్రం ఒప్పుకుంటున్నందుకు ఆ మంత్రికి ధన్యవాదాలు. ఈ హోంమంత్రి అంతా పనికిమాలిన వాడు ఒప్పుకున్నందుకు కూడా ధన్యవాదాలు. స్వయంగా ఏకంగా ముఖ్యమంత్రి అంటూ టెలికాన్ఫరెన్స్లలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరించాలి, ఎక్కడికక్కడ నేను చెప్తున్నా ఇది నా ఆదేశాలు అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే మరి అధికారులు తేల్చుకోవాలి, ప్రభుత్వ సిబ్బంది తేల్చుకోవాలి. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా మారుస్తున్నారంటేనే దాంట్లో ఏంది, ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క బలహీనత, మరి దివాళా కోరుతనం. ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు, దానికి అనేక అడ్డదారులు చెప్తున్నారు. చివరికి అధికారుల కాలు పట్టుకొని అధికారుల కాలు మొక్కి జర మీరు సహకరించి మాకు ఓట్లు ఇచ్చిన దగ్గరకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడే 2 ఏళ్ళు నిండేటప్పటికే